బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై సిబిఐ రెడ్ కార్నర్ నోటీసు అనుమతించింది. ఇక ఓ ఛానల్ ఎండి శ్రవణ్ రావుపై కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీకి సిద్ధమైంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు నిందితుడిగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్పోల్కు సిబిఐ లేఖ రాసింది. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు అనుమతించాలని సిబిఐకి సిటీ పోలీస్ లేఖ రాశారు. దీంతో హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తిని సిబిఐ అనుమతించింది. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు శ్రవణ్కు త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు అమెరికాలో ఉన్నట్లుగా గుర్తించారు. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తే ప్రభాకర్ రావు ఇండియాకి తీసుకురానున్నారు. ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్లను ఇండియాకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అమెరికాలో ప్రభాకర్ రావు చికిత్స చేయించుకుంటున్నారు. కానీ శ్రవణ్ రావు ఆచూకీ ఇప్పటికీ కనుగొనలేకపోయిన పోలీసులు 196 దేశాల్లో ఇంటర్పోల్కి నిందితులను అప్పగించే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటు ప్రభాకర్ రావు, శ్రవణ్లకు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా వరకు పురోగతి కనిపిస్తుంది. దీంట్లో ముఖ్యంగా పాత్రలోనే ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అమెరికాలో ఉన్న ఆయన భారత్ రప్పించేందుకు పూర్తిగా ప్రభుత్వ రంగం సిద్ధమవుతుంది. ఈ మేరకు ఇంటర్పోల్ కూడా సిబిఐ లేఖ రాస్తుంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ A1 నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అయితే ఈ ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఆయన ఉన్నారు. మరి తర్వాత ఈ ట్యాపింగ్ వ్యవహారం అయితే పూర్తిగా వెలుగులోకి వచ్చింది. తాను ఉన్న టైంలోనే విదేశాలకు మొత్తం కూడా అధికారులు ఉన్నట్టు విదేశాలకు వెళ్ళిపోయారు. విచారణ నిమిత్తం ఇంత జరుగుతున్నా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా మంది అరెస్ట్ చేశారు. అనేక మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల వివరాలు సేకరించారు. దీంట్లో పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఎవరైతే బాధితున్నారో వీళ్ళే తీసుకున్నారు. దీన్ని ఈ కేసు ఏదైతే తెలంగాణ రాష్ట్ర నుంచి ప్రధానంగా ఈ కేసు పైన టార్గెట్ చేసింది. దీంట్లో ప్రభాకర్ రావును పూర్తిగా A1 గా అయితే నిర్ధారించింది. సో మొత్తంగా ప్రభాకర్ రావు విచారణకైతే రావడం లేదు. అమెరికాలో అనారోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యం కోసం అక్కడ చికిత్స తీసుకుంటున్నాను అని చెప్పి తప్పించుకున్న పరిస్థితి. సో ఇప్పటికైతే విచారణకు రావాలన్నా కూడా సహకరించడం లేదా దర్యాప్తు అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ కు జారీకైతే సిబిఐ అనుమతించింది. తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, విచారణ నుంచి తనకు ఊరట కావాలని ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ నాంపల్లి కోర్టు అందుకు అనుమతించలేదు. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సిట్ అలాగే తెలంగాణ సిఐటి సాయంతో సిబిఐని అయితే ఆశ్రయించింది. మరి దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ రెడ్ కార్నర్ నోటీస్ అయితే జారీ చేసింది. మరి దీంట్లో ప్రభాకర్ రావుతో పాటు ఇటు ఐన్యూస్ ఛానల్ నుండి శ్రవణ్ కుమార్ పైన కూడా రెడ్ కార్నర్ నోటీసులకు అనుమతి జారీ చేసింది. త్వరలో ఇంటర్పోల్ వీరిద్దరిని కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. మరి అది జరిగితే వాళ్ళని భారత్కు రప్పించడంలో చాలా సులువుగా అవుతుంది. మరి ప్రభాకర్ రావు ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం తర్వాత చాలా వరకు బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చాలా మంది పేర్లు కూడా ఇప్పటి వరకైతే పరోక్షంగా ఉన్నటువంటి పేర్లు కూడా ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాలతో చేశాడు, ప్రభాకర్ రావు వెనుకుని నడిపించింది ఎవరు, ప్రభాకర్ రావుకి చేయాలని ఆదేశించాలని ఎవరు, ఆ ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ తో ఇంతమందిని టార్గెట్ చేశాడు, ఇంత వేరే వ్యాపారస్తుని కావచ్చు, సినీ ప్రముఖులను కావచ్చు, అందరినీ కూడా బెదిరింపులకు గురి చేశాడు. ఇవన్నీ అంశాలను మనం అయితే చాలా వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రభాకర్ రావును మొత్తానికి రప్పించడానికి ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ అయితే అనుమతించాలని సిబిఐకి, సిట్ పోలీసుకి ఏదైతే లేఖ రాశారు. మరి హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తి సిబిఐ కూడా
అనుమతించింది. ఇక ఇంటర్పోల్ తద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు అయితే త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు అయితే జారీ కానున్నాయి. మరి ఈ కేసులో ఇప్పటికే నిజంగా ఈ ప్రభాకర్ రావు, శ్రవణ్లు అమెరికాలో ఉన్నట్లయితే గుర్తించారు. మరి ఇద్దరు కూడా వీళ్ళు ఇంత దూరంగా తప్పించుకు తిరగడంలోనే అర్థమవుతుంది ఈ కేసు ఎంత బలమైందో. మరి ఈ కేసులో వీరిద్దరు కలిసి చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇవన్నీ కూడా ఉన్నాయి. మహేందర్, అలాగే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటు ప్రభాకర్ రావు కానీ ఇటు శ్రవణ్ కానీ వస్తేనే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపేమో వీళ్ళిద్దరిని విచారిస్తే ఇంకా ఎంతో మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు. కానీ ఇంకా జాప్యం అవుతూనే ఉంది. మరి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? విదేశాల్లో ఉన్నారంటున్నారు. ఏదో ఒక విషయంతో వీళ్ళు చికిత్స అని ఏదో ఒక పేరుతో వీళ్ళు కాలం గడుపుతూనే ఉన్నారు. ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు వాళ్ళని విదేశాల నుంచి తీసుకురావడానికి? ఇప్పుడైతే మొత్తంగా కూడా దీనికి ఒక తుది దిశకు వచ్చింది అనుకోవచ్చు. చాలా వరకు పురోగతి జరుగుతుంది. ఇప్పుడు ఈ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నా సరే, ఏ మూలున్నా సరే పట్టుకొస్తారు పోలీసులు. అయితే వీళ్ళు రాగానే దాదాపు దీంట్లో ఎంక్వైరీ చాలా కీలకంగా ఉంది. ఇప్పటికే అప్రూవ్గా వారు కావచ్చు, ఇంకా దీంట్లో కేసులో ఉన్నటువంటి కావచ్చు, వీటన్నిటిపైన దాదాపు అనేక సాక్షులు దీని మీద ఉన్నాయి. మరి ఇంకా ఈ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరు వస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఎవరు వీళ్ళు ఎంట ఉండి చేయించారు, మరి దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది, ఇప్పటికీ కొంతమంది లీడర్ల నాయకుల బయటకు వస్తే తాము ఏమీ చేయలేదని, తాము అమాయకంగా చాలా వరకు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ వీరిద్దరిని విచారిస్తే మాత్రం చాలా వరకు పెద్ద పెద్ద విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ చేసినటువంటి ఇవి ఒకవైపు రాజకీయంగానే కాదు, వ్యాపారస్తులను బెదిరించడంలో, బ్లాక్ మెయిల్ చేయడంలో, ఎలక్షన్ టైంలో దాదాపు డబ్బులను కూడా వసూలు చేయడంలో, ఇలా పెద్ద మొత్తంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి అయితే ప్రభాకర్ రావు పాల్గొన్నాడు. మరి ఇవన్నీ కూడా ఇంకెంతమంది చేశారు, ఎన్ని కోట్ల మేర వీళ్ళంతా కూడా ఎన్నికేశారు, వీళ్ళ నుండి ఎంతుండి నడిపించింది ఎవరు, ఇవన్నీ కూడా విషయాలు అయితే బయటకు వచ్చే అంశం. అయితే ఒక కీలక వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి పార్టీని నిర్మించాడు ఒక వ్యక్తి కూడా దీంట్లో ప్రభాకర్ రావు వచ్చే వాంగ్మూలం బట్టి ప్రభాకర్ రావు అరెస్ట్ చేస్తే వీటన్నిటిపైన కూడా ఆ వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి అందుకు తగ్గట్టు ముందస్తుగానే ప్రభాకర్ రావు ఎంక్వైరీలో ఇప్పటికైతే ఏదైతే అప్రూవల్ గా మారారో ఆ విషయాలతో పాటు ఇప్పుడు రిమైండ్ ఎవరు ఉన్నారో వాళ్ళ విషయాలు అందుకు కూడా తీసుకున్నారు. ఒకవేళ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు వస్తే మాత్రం వీళ్ళని ఆదేశించింది ఎవరు అనే దానిపైన విచారణ చేపడతారు. వీళ్లకు ఆదేశాలు జారీ చేసినటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా అరెస్టు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.